హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో ఒక బంగాళదుంపతో కప్పు ఉప్మా రవ్వతో కమ్మనైన కరకరలా ఆడే చేగోడీలు చేసుకుందాము. కరకర మంచిగా టేస్ట్గా ఉండేటట్టు చేసుకుందాము. కప్పు నువ్వులు, ఈ బంగాళదుంపనైతే ఉడికించుకోవాలి. ఫస్టే ఉడికించి అయితే నేను ఇది పైనున్న పొట్టు అయితే ఒలిసిన దీన్ని అయితే ఫస్ట్ తురుము తీసుకుందాము. కొంచెం మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఇది ఈ రెసిపీ అయితే మనము టీవీ ముందు కూకున్నప్పుడైనా టైం పాస్కైనా తినచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినచ్చు. టేస్ట్గా కమ్మగా ఉంటాయి. పిల్లలు కూడా ఇప్పుడు స్కూల్ కూడా ఇంకా 3 రోజులు అయితే ఇంకా ఒక్కొక్క పూటే కదా స్కూల్ కూడా. ఇప్పుడైనా కానీ పిల్లలు వచ్చినాక కూడా తినచ్చు. ఇట్లా తురుము తీసుకోవాలి. ఈ విధంగా ఇట్లా తురుము చేసుకోవాలి. దీన్ని ఇట్లా తురుము తీసుకొని ఇది ఇప్పుడు పక్కకు తీసుకుందాము. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కప్పు ఉప్మా రవ్వకు, ఉప్మా రవ్వ అంటారు, సుజీ రవ్వ అంటారు, బొంబాయి రవ్వ అంటారు. ఒక్కొక్కరు ఒక రకంగా అంటారు. నేనైతే ఉప్మా రవ్వ అంటున్నది. ఈ కప్పు ఉప్మా రవ్వకు కప్పున్నర వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇందులో వామ వేసుకోవాలి. కొంచెము మనము బరకగా దంచుకున్న ఎండు కారం వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. కొంచెం కారం వేసుకుందాము. కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ ఇట్లా మరగాలి. మరగంగా మనము ఈ ఉప్మా రవ్వ ఇందులో వేసుకుంటూ కలుపుకోవాలి. ఇదంతా దగ్గరికి వచ్చేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు నువ్వులు కూడా వేసుకోవాలి. వేసుకొని అంత మంచిగా దగ్గరికి వచ్చేదాకా కలుపుకోవాలి. ఇట్లా దగ్గరికి వచ్చేదాకా ఒక ముద్దలాగా కలిపితే వచ్చేదాకా కలుపుకోవాలి. ఇట్లా ఇప్పుడు ఇది కొంచెము చల్లారనిద్దాము. ఇది ఇప్పుడు చల్లగా అయింది. ఇప్పుడు ఇది ఇందులో కలుపుకోరాదు కదా, కొంచెము ఈ పెద్ద దానిలో వేసుకుందాము.
బంగాళదుంప తురుము కూడా ఇందులోనే వేసుకోవాలి. కొంచెము ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే ఇది చేతికి అతుక్కోకుండా ఉంటుంది మనం కలుపుకుంటే. ఇదంతా కూడా కలిసేటట్టు కలుపుకోవాలి, మంచిగా మెత్తగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒక్క చెంచా జీలకర్ర కూడా వేసుకోవాలి, ఇది కూడా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతా మంచిగా ఇట్లా అంతా ఒక ముద్ద వచ్చేదాకా కలుపుకోవాలి. ఇది ఇట్లా ఒక ముద్దకు వచ్చేదాకా ఇట్లా ఈ విధంగా కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని కొంచెము దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇది తీసుకొని ఇందులో పెట్టుకొని చేసుకోవడం. ఇంకా ఈ నూనె వేడైంది చూసుకోవాలి, చూసుకొని ఇందులో చేసుకోవడం. ఇట్లా ఇవి ఒక సైడు కాలినాక ఇంకొక సైడు తింపి వేసుకోవాలి. ఈ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. ఈ కలర్ వచ్చినప్పుడే ఇవి కరకర ఉంటాయి, మంచిగా టేస్ట్గా ఉంటాయి, కరకర ఉంటాయి. ఈ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. ఇంకొకటి కూడా చేత్తా చూపిస్తా. రెండో సైడ్ దింపేసుకుందాం. ఇప్పుడు అన్నీ కూడా ఇట్లనే చేసుకోవాలి. రెండు సైడ్లు అయితే మంచిగా గాలనియాలి, మంచిగా గాలినప్పుడే ఇవి కరకర ఉంటాయి. రెండు సైడ్లు కూడా ఈ కలర్ వచ్చేదాకా కాలనియాలి. అన్నీ కూడా ఇట్లే చేసుకోవాలి. ఇక కరకరలాడే సేగోడీలు అయితే చేయడం అయిపోయిందండి. మీరు ఇంతవరకు చేయని వాళ్ళైతే ఒక్కసారి అయితే చేసుకొని చూడండి, టేస్ట్గా ఉంటాయి, కరకర ఉంటాయి, మంచిగా మధ్యలో ఇట్లా ఓలు ఉంటుంది. చూసారు కదా, ఇట్లా కరకర ఉంటాయి.
ఎవరైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా ఇష్టపడి తినచ్చు. టైంపాస్కు మనం టీవీ ముందు కూకున్నప్పుడైనా ఎప్పుడైనా సాయంత్రం పూట మాట్లాడుకుంటానైనా తినచ్చు. ఇవి ఎవరన్నా ఇంటికి వచ్చినా కానీ టీ టైంకి వచ్చినా కానీ పెట్టి వాళ్ళకి టీ పెట్టి కూడా పంపించచ్చు. ఇట్లా కరకర ఉంటాయి, మంచిగా టేస్ట్గా కూడా ఉంటాయి. మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకొని నేను పెట్టిన వీడియోలు అయితే మన ఛానల్కి వెళ్ళి స్టార్టింగ్ నుండి చివరి దాకానైతే వీడియోలు చూడండి. చూసి మీరు కూడా చేసుకోండి. నేను ఎప్పుడేమి వేసి చేసినా ఎట్లా చేసినా అనేది చూడండి. ఇట్లా ఉంటాయి కదా, ఇగో ఒక్కసారి అయితే చేసుకొని టేస్ట్ ఎట్లా ఉందన్నది కామెంట్ చేయండి. ఒక్క కప్పుకు ఒక్క బంగాళదుంపకు ఇన్ని అయినాయి కదా. ఇవి ఒక 3-4 రోజులు తినచ్చు అందరు కలిసి ఇంట్లో. బాయ్ అండి, మరి ఉంటానండి. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజైతే ఈ వంట మీ అందరికీ నచ్చింది అనుకుంటా. మరి లైక్ అయితే చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి. బాయ్ అండి, ఉంటా మరి.